హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగిన 14వ ఎపిసోడ్. దగ్గరికి వస్తున్న తారక్ని చూసి, ఏ మధు, తారక్ సార్ వస్తున్నారే అంది దివ్య భయంగా. వస్తే ఏంటిలే అని చెల్లెలతో మాట్లాడడంలో మునిగిపోయింది మధు. తను దగ్గరకు వచ్చినా పట్టించుకోకుండా ఉన్న మధుని చూసి, నీకు గర్వం తక్కువగా లేదే అంటూ కొట్టడానికి చేయి లేపాడు తారక్. ఆ చేతిని మధు విసురుగా తోసేసి, మాటలు మర్యాదగా రానివ్వండి అంది గట్టిగా. అక్కడ స్టూడెంట్స్ అంతా తననే చూస్తుంటే, నన్నే స్కూల్ నుంచి పంపించేలా చేస్తావా అంటూ మధు జుట్టుని గట్టిగా పట్టుకున్నాడు తారక్. మధు నొప్పికి అరుస్తుంటే వాళ్ళ చెల్లెళ్ళు చెరో పక్క తారక్ని కొడుతున్నా మిగిలిన స్టూడెంట్స్ భయంగా ఉండడంతో దగ్గరకు రాలేదు. దివ్య భయంగా లోపలికి పరిగెత్తింది. కాళ్ళు పట్టి లాగుతున్న ధర్నీని విసురుగా తోయడంతో కింద పడి ఏడుస్తున్న చెల్లిని చూడగానే మధు మనసు విలవిలలాడిపోయింది. కోపంగా తారక్ కాళ్ళ మధ్యలో ఒక తన్ను తన్నడంతో ఆకాశంలో నక్షత్రాలన్నీ కనపడ్డాయి తారక్కి. అప్పటికే దివ్య సెక్యూరిటీ వాళ్ళని తీసుకురావడంతో వాళ్ళు తారక్ని పక్కకు లాగారు. కింద పడి దొర్లుతున్న తారక్ని చూసి, చంపేస్తా, ఈసారి నా జోలికి కానీ నా చెల్లి జోలికి కానీ వస్తే అంటూ ఆడుకుంటున్న శివ రావడంతో అప్పుడే వచ్చిన బస్ ఎక్కింది మధు. కొంచెం దూరం వెళ్ళాక అక్క అంటూ ధర్ని చూపించిన వైపు చూసింది. అక్కడ తారక్ని ఎవరో కొడుతున్నారు. అది అఖిలన్న అనుకుంటా అనింది భువి. అది నీకెలా తెలుసు అని గీతు అంటే, మార్నింగ్ బైక్పై వచ్చాడు కదా అప్పుడు చూసా అంది. హే ఆపండి, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇదే గోలా, నాకు ప్రశాంతత లేకుండా పోయింది అని విసుక్కుంటున్న మధుని చూసి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాకపోయినా అక్కకి అతని వల్ల ప్రశాంతత లేదు అని మనసులో అనుకున్నాడు శివ. ఇంటికి చేరాక అప్పటికే ఇంట్లో విషయం తెలియడంతో అందరూ సైలెంట్గా ఉన్నారు. ఏంటి మధు ఇది అని జానకమ్మ అడగడంతో, ఏంటి, నువ్వే కదా చెప్పావు మగవాళ్ళకు దూరంగా ఉండమని, వాడు నాపై చేయి వేశాడు అనింది మధు. అది కాదురా అని అంటున్న మహతితో, ఏదీ కాదు నాకు తెలుసు ఎవరి స్పర్శ ఎలాంటిదో. వాడు నా భుజంపై చేయి వేసి నొక్కుతుంటే కొట్టగా సైలెంట్గా ఉండాలా అని ఏడ్చింది మధు. అశోక్ అప్పుడే కిందకి వస్తూ, ఈ విషయం ఎత్తకండి అని అప్పుడే చెప్పాగా, అయినా నా కూతురు చేసిందే కరెక్ట్, అలాంటి వాడిని చేత్తో కాదు చెప్పుతో కొట్టినా తప్పులేదు అని అంటే, థ్యాంక్స్ బాబాయ్, నువ్వైనా అర్థం చేసుకున్నావు అంటూ అశోక్ని హత్తుకుంది మధు. ఈ విషయం మర్చిపోరా ఇక అని వెళ్ళండి మీ రూమ్కి అనడంతో పిల్లలందరూ వెళ్ళిపోయారు. చూడమ్మా, మధు కరెక్ట్గానే చేసింది. నీ మాటలతో పిల్లల మనసుల్లో ఏ భయం నాటాలని చూడొద్దు అంటూ అశోక్ వెళితే, రాఘవయ్య గారు జానకమ్మని చూసి, ఇప్పుడు ఏం జరిగిందని అలా ఉన్నావు, మధు చేసింది మంచి పనే అంటూ వెళ్ళిపోయారు రాఘవయ్య గారు. రాఘవయ్య గారికి జానకమ్మకి 4 పిల్లలు, 3 కొడుకులు 1 కూతురు. పెద్ద కొడుకు రాజేంద్ర, కోడలు కళ్యాణి, వాళ్ళ పిల్లలు మధు భువిజ. రెండో కొడుకు అశోక్ మహతి, వాళ్ళ పిల్లలు గీతాంజలి శివహర్ష. ఇక మూడో కొడుకు భరత్ అంజలి, వాళ్ళ పిల్లలు ధరణి హితేష్. మధు ఇంటికి మొదటి బిడ్డ, అందుకే అందరికీ మధు అంటే ప్రాణమే. అందరికన్నా జానకమ్మకి ఎక్కువ ఇష్టం. కానీ పద్ధతులు సాంప్రదాయాలు అంటూ పిల్లలకి ఎక్కువగా నేర్పిస్తుంటుంది. మరుసటి రోజు రాఘవయ్య గారు తలుపు తడుతుంటే మధు చెవులకి పిల్లో సడ్డు పెట్టుకొని, ఈ తాతయ్య సండే రోజు కూడా నిద్రపోనివ్వడే అంటూ అరుస్తుంటే భువి బద్ధకంగా లేచి తలుపు తీసి, ఏంటి తాతయ్య అని ఆవలిస్తుంటే, మిట్ట మధ్యాహ్నం అవుతుంటే మీకు ఇప్పుడే తెల్లారిందా అని చేతిలో కట్టితో భువిని ఒకటి వేశాడు. దాంతో భువి గట్టిగా అరుస్తూ లోపలికి పరిగెత్తింది. అందరూ ఆ దెబ్బతో లేవగా రాఘవయ్య గారి చేతిలో కర్ర చూసి పరుగు అందుకున్నారు. రూమ్ అంతా చిందర వందర చేస్తూ, నానమ్మ, మీ ఆయన మమ్మల్ని చంపేస్తున్నాడే అంటూ బెడ్ ఎక్కి చిందులు తొక్కింది మధు. అక్క, నన్ను తొక్కేస్తున్నావు అంటూ నిద్రలేసిన శివని చూసి, మీ అక్కల మధ్యలో నువ్వు కూడా చేరావా అంటూ అందరినీ వేసుకున్నారు రాఘవయ్య గారు. అందరూ రూమ్ నుంచి పరిగెడుతూ హాల్లోకి చేరారు. జానకమ్మ వెనుక చేరిపోయింది మధు. ముందుకు వస్తున్న రాఘవయ్య గారిని ఆపి, ఏంటయ్యా నీ దౌర్జన్యం అంది జానకమ్మ. వీళ్ళని ఇలాగే వెనకేసుకొనొచ్చి చెడగొట్టు,
రేపు పెళ్ళయ్యాక కూడా ఇలా చేస్తే అప్పుడు అడిగించుకుంటారు అని వెళ్ళిపోయారు రాఘవయ్య. ఆయన మాటలు చిన్నప్పటి నుంచి అలవాటే కావడంతో సైలెంట్ అయ్యారు అందరూ. అంతలో జానకమ్మ, పదండి తలకు మెంతులు పెడతాను చలువా అంటుంటే, అయ్యో వద్దు అది కంపు అంటున్నా అందరి తలలకి వదలకుండా పూసేసింది జానకమ్మ. ఆదివారం ఇంట్లో అది మామూలే కావడంతో ఎవరి పాటికి వాళ్ళు నవ్వుతూ ఉండిపోయారు. రోజులు త్వరగా గడుస్తున్నాయి. బస్ వెనుకే బైక్పై వచ్చే అఖిల్ రోజు వస్తున్నాడు. మధు 10th ఎగ్జామ్స్ రాసింది. రిజల్ట్ 70% రావడంతో చెల్లెలతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించదు మధు. ఎందుకంటే తను ఆలోచించినా వేస్ట్. ఇంట్లో వాళ్ళకి నచ్చిందే చదవాలి. తను వేసుకునే డ్రెస్ నుంచి తను ఉండే విధానం, తను ఏం తినాలో ఎలా ఉండాలో ఏం చదవాలో కూడా ఇంట్లో వాళ్ళే నిర్ణయిస్తారు. ఇది నాకు వద్దు, చేయను, తినను అని అరిచి చెప్పుదాం అనుకునే లోపే వాళ్ళ ప్రేమ అడ్డు వస్తుంది. ఇదంతా కూడా ప్రేమే అని, తన కుటుంబమే తన ప్రపంచం అనుకుంటూ బతికేస్తోంది మధు. మధు అనుకున్నట్టే తనకిష్టం లేని బైపీసీ కోర్సులో కాలేజ్ మాట్లాడి జాయిన్ చేయించారు. మధుకి చదువులో ఫస్ట్ రావాలని ఉండదు. తనకు వచ్చింది చదువుతుంది, అంతే, మార్క్స్ తెస్తుంది. కాలేజ్కి ఒకటే వెళ్ళడం అలవాటు చేసుకుంది. కానీ తన ఫ్రెండ్ దివ్య వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడంతో కాలేజ్లో రేఖ అనే అమ్మాయి ఫ్రెండ్ అయ్యింది. మొదటి 10 రోజులు నార్మల్గా వస్తూ పోయింది. 11వ రోజు వెనకాలే అఖిల్ రావడం చూసి చిరాకుగా ఉన్నా పట్టించుకోలేదు. అఖిల్ నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చి హాయ్ రేఖ అనడంతో ఆశ్చర్యంగా చూసింది మధు. హాయ్ అని, ఇది మధు నా ఫ్రెండ్, ఇతను అన్నయ్య ఫ్రెండ్ అనింది రేఖ. బలవంతంగా నవ్వింది మధు. హాయ్ అని అఖిల్ చేయి ముందుకు పెడితే హాయ్ అంటూ నోటితో చెప్పి దిక్కులు చూసింది మధు. అది చూసిన రేఖ చిన్నగా నవ్వుకుంది. నేను వెళుతా అంటూ మధు వెళ్ళిపోతుంటే, ఎక్కడికే, కాఫీ తాగాలన్నావు కదా, పద అంటూ క్యాంటీన్కి తీసుకువెళ్ళింది రేఖ. అక్కడ రేఖ వాళ్ళ అన్న ఉండడంతో పరిచయం చేసింది. మధు ఫాస్ట్గా కాఫీ తాగి రేఖ వాళ్ళ అన్నతో మాట్లాడడం చూసి నేను వెళుతా అంటూ వెళ్ళిపోయింది. వెనకాలే అఖిల్ మధు మధు అని పిలుస్తూ ఫాస్ట్గా వెళ్ళాడు. మధు ఆగి కోపంగా చూస్తూ, మధుమిత నా పేరు, మధు, అది నా వాళ్ళు మాత్రమే పిలిచేది అంటూ కోపంగా వెళుతుంటే, అరే ఇప్పుడు నేనేమన్నా అని అంత కోపం అంటూ అఖిల్ అడగడంతో, అసలు ఎవరు మీరు, నా వెనక ఎందుకు వస్తున్నారు అంది ఆగి. నేను నీ వెనక ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తిరుగుతున్నా, అది నీకు తెలుసు, మరెందుకు ఇదంతా అన్నాడు అఖిల్. ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సూటిగా వచ్చింది మధు నుంచి ఈ ప్రశ్న. అఖిల్ ఒకసారి కళ్ళు మూసుకొని, ఒకరోజు నేను నిన్ను గుడిలో చూసా, మీ చెల్లెలతో ఆడుతూ నాకు తగిలి మీద పడ్డావు. అప్పటి నుంచి నా మదిలో గంటలు మోగాయి. ఇప్పటికి 1.5 సంవత్సరంగా నీ చుట్టూనే తిరుగుతున్నా. నాకు మాట్లాడే అవకాశం రాక మౌనంగా ఉన్నా. ఐ లవ్ యూ మధు, నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా, అంతేకాని నిన్ను వదలను. నీకు నీ కుటుంబం ప్రపంచం కావచ్చు, కానీ నా ప్రపంచం మాత్రం నువ్వే. ఎందుకు అంటే చెప్పలేను, కానీ ఎంత అంటే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు. ఇదంతా అందరిలా అట్రాక్షన్ అనుకో, నేను తట్టుకోలేను. నాకు నిన్ను ప్రేమించడం మాత్రమే వచ్చు, నీ దగ్గర నటించడం రాదు అంటూ ఇంతకన్నా నేను చెప్పలేను అని మౌనంగా తలదించుకొని ఉండిపోయాడు అఖిల్. మధు నవ్వుతూ అఖిల్ చుట్టూ చేయి వేసి, ఇప్పటికైనా ఓపెన్ అయ్యావు, ఇప్పుడైనా చెప్పినందుకు సంతోషం. నా వెనకే తిరుగుతూ సైలెంట్గా లవ్ చేస్తావు అనుకున్నా అంటూ మధు నవ్వుతుంటే, హా, ఇది నేను నమ్మలేకపోతున్నా మధు, ఐ లవ్ యూ అంటూ మధుని గట్టిగా హక్ చేసుకున్నాడు అఖిల్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.